ఆచి చికెన్ మసాలా. తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తీవ్ర అంతరాయం ఏర్పడే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సర్వర్ మొరాయించడంతో భూముల క్రయ విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈకేవైసీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు సాక్షులు గంటల తరబడి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులపై సంగారెడ్డి నుంచి మా జీ తెలుగు న్యూస్ ప్రతినిధి నాగేష్ గౌడ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే భూమి కొనుగోలు అమ్మకాలు జరుపుతారో వారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భూభారతి ఈ రిజిస్ట్రేషన్ రెండు పోర్టళ్లు ఏకం చేయడంతో ఈ సమస్య వస్తుందని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ ఆ సమస్యను పరిష్కరించే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు లేవని ఇక్కడ బాధితులైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మనం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నాం. సంగారెడ్డి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఇక్కడ చూస్తే ఉదయం 10 గంటల నుంచి వచ్చిన ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో వారు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో స్లాట్ బుకింగ్ కు కనీసం 2 నుంచి 3 గంటల పాటు బుకింగ్ సమయంలో జరిగితే ఇక్కడ వచ్చిన సమయంలో కూడా 3 నుంచి 4 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఒక రోజంతా కేటాయించాల్సిన అవసరం వీళ్ళకి వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది కానీ ఉన్నతాధికారులు కానీ ఇక్కడ రిజిస్ట్రార్ కానీ దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించేందుకు ముందుకు రావడం లేదు. రిజిస్ట్రార్ను కన్సల్ట్ చేస్తే దానికి మాట్లాడడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. ఇక్కడ మనం కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, రిజిస్ట్రేషన్ ఎందుకు జరగట్లేదు, ఏం చెప్తున్నారు? మా అమీన్పూర్ నుంచి వచ్చామండి. రిజిస్ట్రేషన్ అంటే మాది సెకండ్ స్లాట్ ఇది. బేసిక్గా ఈరోజు డేలో 10 o'clock ఇచ్చారు స్లాట్. బట్ ఇంతవరకు సర్వర్ డౌన్ అయిందని అరౌండ్ 12:30 వరకు సర్వర్ డౌనే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇది రష్ ఒకసారి ఎక్కువైపోయింది అనమాట. సో ఇంకా టైం పడుతుందని చెప్పారు. ఇంతవరకు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నారు? మేము 20 days బ్యాక్ బుక్ చేసాం. ఉదయం ఎన్ని గంటలకు వచ్చారు? 10 o'clock. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాలేదు. విజిబిలిటీ లేదు అసలు. ఎక్కడ ఉందో ఏంటి ఫైల్ విజిబిలిటీ లేదు. ఫైల్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియదు. ఏమంటున్నారు మరి? ఇక్కడ చూస్తున్నామంటున్నారు. అదే చూస్తున్నామని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్ చేస్తున్నారు. సరైన స్పందన లేదు ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయం. స్పందన అంటే సర్వీస్ లెవెల్స్ అంత మన ఎక్స్పర్ట్ అంతగా లేవు. అది ఇక్కడ ఎవరైనా కన్సల్ట్ చేశారు, అడిగారు? అడిగామంటే వేరే ఆయన ఉన్నారో తెలిసిన ఆయనతో మాట్లాడాము. అదే చూస్తాం. లోపలికి వెళ్ళారు. చూస్తున్నాం. సెకండ్ డాక్యుమెంట్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాలేదు. అవును. అదే ఫస్ట్ సీరియల్ 1 or 2 సీరియల్ ఉన్నాము. ఇది పరిస్థితి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావడానికి సాధారణంగా అయితే ఒక 1 hour లోపు అయిపోయే ప్రాసెస్. అది కనీసం 4 నుంచి 5 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. దీనికి అధికారులు చెబుతున్నది ఏంటంటే సర్వర్ ఇష్యూ అని చెప్తున్నారు. స్టేట్ వైడ్గా ఉంది ఈ ఇష్యూ. అక్కడి నుంచే సమస్య ఉంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నామని వారు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కనీసం మౌలిక వస్తువులు కూడా ఏర్పాటు చేయలేరని చెప్పి కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చోవడం, కొంతమంది ఇటు అటుగా వేచి చూసే పరిస్థితి. ముఖ్యంగా ఈ సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వారికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారా, పునరావృతం కాకుండా ఏం చేస్తారనేది చూడాలి. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.